మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలా సార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. ఆదిత్య 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 ఇక్కడెక్కడా లేనట్టు. ఏమండి, ఒకసారి వాడి నెంబర్కి ఫోన్ చేయండి. అలాగే. ఏమైందండి? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందంటే ఇక్కడ ఉండుండడు, ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. అయ్యో భగవంతుడా, నా చేత్తో నా కొడుక్కి భోజనం తినిపించాలని ఎంతో ఆశగా ఇక్కడికి వచ్చాను. ఇలా చేసేవేంటయ్యా? ఆయన మన వాణ్ణి గుడి మూసినప్పుడు చూసుంటారేమో. వాడు లేడు అంటే ఎక్కడికో వెళ్ళిపోయినట్టే. ఏమండి, నా బిడ్డని నేను కలుసుకునే అదృష్టమే నాకు లేదా? అయ్యో ఏంటండి, మనం ఏం పాపం చేసామని మనకి ఇలా జరుగుతోందండి? ఊరుకోరాణి, అయ్యో దేనికైనా ప్రాప్తం అనేది ఉండాలి. వెళ్దాం పదరాణి, పద వెళ్దాం. అమ్మా, నన్ను విడిచిపెట్టి ఉండలేవని నాకు తెలుసు. నేను తిన్నానో లేదో అనే ఆరాటంతో భోజనం కూడా తీసుకొచ్చావని నాకు అర్థమైంది. ఆదిత్య ఆదిత్య, కానీ నేనేం చేయనమ్మా. ఆకలేస్తోంది. నీ చేత్తో ముద్దలు కలిపి పెడితే తినాలని ఆశగానే ఉంది. కానీ ఇప్పుడు నేను మీ ముందుకొస్తే ఇంటికి రమ్మని బలవంతం చేస్తావు. రాణి, ఇక్కడెక్కడా లేడు, పద వెళ్దాం. ఇంత జరిగాక నేను మీతో రాలేను. నా కళ్ళల్లోకి సూటుగా చూస్తూ రారా అని పిలిస్తే నేను రాకుండానూ ఉండలేను. అందుకే నీ ఎదుటపడే ధైర్యం లేక ఇలా చాటుగానే ఉండిపోయానమ్మా. నన్ను క్షమించు. బాయ్ అమ్మా, బాయ్ నాన్న. మీతో కలిసి బతికే అదృష్టమే నాకు లేదు, అంతే. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. హే శశిరేఖ, బాబు గారు, ఏంటిది? నేను మీ తమ్ముడి భార్యని, అంత సీరియస్గా అరుస్తారేంటి? హే, కాబట్టే నా చేతుల్లో చావకుండా ఇంకా ప్రాణాలతో ఉన్నావు. ఓ, మీ ప్రియమైన తమ్ముడు ఆదిత్య అవుట్ అయిపోయాడని కోపంగా ఉందా నా మీద? శశిరేఖ, నీ మీద అనుమానంతో ఆదిత్య సంపాదించిన సాక్ష్యాల్ని కూడా మాయించేసి ఎంతో తెలివిగా మా అమ్మ చేతే నా తమ్ముణ్ణి ఇంట్లో నుంచి వెళ్ళిపో అనిపిస్తావా? మిస్టర్ శ్రీరామ్, ఆ వీడియోలో ఉన్నదేంటో అందరూ కళ్ళారా చూసాక కూడా ఇంకా ఎందుకు పనిలేని ఆర్గ్యుమెంట్స్? ఆదిత్య తప్పు చేశాడు, గడప దాటాడు, దట్స్ ఆల్. శశిరేఖ,
ఆదిత్య మాటల్ని ఇంట్లో ఎవరూ నమ్మలేదేమో గాని నీ గురించి పూర్తిగా తెలిసిన నేను నమ్ముతున్నాను. ఓ అయితే నా మీద కేసు పెట్టండి. నువ్వు ఉన్నాయి అనుకున్న ఎవిడెన్స్ని సంపాదించి నన్ను ఒక క్రిమినల్గా ప్రూవ్ చేసి జైలుకు పంపించండి. ఐ డోంట్ మైండ్. కమాన్ డూ ఇట్ బాబు గారు, కమాన్. అదే ఆ ఒక్క పిలుపుతోనే నాకు బాలు గుర్తొచ్చి ఆగిపోతున్నాను. లేకపోతే నిన్ను లేకపోతే నన్ను ఏం చేసేవారు? ఏం చేయగలరు మీరు? చెప్పు కింద తేలులాగా మూసుకోవడం తప్ప. శశి! ఏ ఆగిపోయారే? పైకి లేచిన చెయ్యి కిందికి దిగిపోయింది. దమ్ము లేక, ధైర్యం చాలక? రెండూ కాదు, ఈ ఇంటిని ముక్కలు చేయలేక. డోంట్ వరీ బాబు గారు, మీరు చేయలేని ఆ పనిని నేనే అతి త్వరలోనే పూర్తి చేస్తాను. నో, అది ఈ జన్మకి జరగదు. జరిగి తీరుతుంది. శశిరేఖ, నా మంచితనాన్ని చాతగానితనంగా అనుకోకు. ఫైటర్స్ కత్తులు బయటకు తీస్తారు, నీతులు చెప్పరు. యూర్ నాట్ ఎ ఫైటర్ బట్ అ లూజర్. ఇదే ఈ గర్వమే వద్దు అంటున్నాను. ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకోకపోతే ఏదో ఒకరోజు నీ పాపం బద్దలవుతుంది. నీ నిజ స్వరూపం ఏంటో తెలిస్తే బాలు కూడా నిన్ను వదిలేస్తాడు. యూ విల్ బి ద లూజర్. నెవర్. చూస్తూ ఉండు. విత్ ఇన్ అ షార్ట్ టైం సీతని మీ అమ్మకి దూరం చేస్తాను. నీ ఇంట్లోనే నిన్ను దోషిగా నిలబెడతాను. ఏ అయోధ్య నిలయానికైతే నువ్వు రక్షకుడివి అనుకుంటున్నావో అక్కడే నీకు నీ పెళ్ళానికి చోటు లేకుండా చేసి నేను చేసిన ఛాలెంజ్లో గెలుస్తాను.